with reference to Madanapalli of Andhra Pradesh, which of the following statements is correct? Rabindranath Tagore translated national anthem from Bengali to English. సో జాతీయ మన జనగణమన ఏదైతే ఉందో నేషనల్ యాంథమ్, దీన్ని బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినాడు ఆయన. ఇది ఇంతకుముందు ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ 3 years ఆఫ్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్. అంటే ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ఈ రెండింటిని తీసేసి జమ్మూ కాశ్మీర్ని ప్రత్యేక రాష్ట్రంగా కాకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో కలిపి మరొక ప్రాంతంగా కలిపినటువంటి ఒక చిన్న అంశాన్ని మనం పరిశీలిద్దాం ఇప్పుడు. సో ఇది న్యూస్లో ఎందుకుండి, ఆర్టికల్ 370 అంటే ఏంటి, 35 అంటే ఏంటి, హిస్టారికల్ అనాలిసిస్, దీనికి సంబంధించినటువంటి చారిత్రాత్మక పరిశీలన. అయితే వీటిని ఎలా తీసేసాం మనం, కరెంట్ స్టేటస్ ప్రస్తుతానికి ఎలా ఉంది, క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఇది మొత్తంగా వచ్చినటువంటి న్యూస్లో వచ్చినటువంటి అంశం. సో న్యూస్ పేపర్లో మీకు కనిపిస్తుంది. 3rd anniversary ఆఫ్ ద ఆర్టికల్ 370 అబ్రిగేషన్, పీడీపీ కాంగ్రెస్ స్టేజ్ ప్రొటెస్ట్ సీక్ రోల్ బ్యాక్ ఆఫ్ ద మూవ్. అంటే పీడీపీ అనేటటువంటిది మెహబూబా ముఫ్తీకి సంబంధించినటువంటి పార్టీ, ఈమె హెడ్, పీడీపీ చీఫ్ ఈమె. అలాగే అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 370 అనేటటువంటి ఆర్టికల్, 35A అనేటటువంటి ఆర్టికల్ రాజ్యాంగంలోంచి బీజేపీ ప్రభుత్వం 2019లో రెండవసారి ఎన్నికైన తర్వాత మొత్తంగా ఈ రెండింటిని రద్దు చేసింది. ఈ రద్దుని వెనక్కి తీసుకోండి, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హక్కుల్ని మరలా తిరిగి ఇవ్వండి అని చెప్తున్నారు. అదేం జరగదు. అట్లీస్ట్ బీజేపీ హ్యాస్ గివెన్ అన్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ విచ్ కాంగ్రెస్ ఫెయిల్డ్ ఫర్ ద పాస్ట్ 70 years. కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల్లో చేయలేదు. మంచో చెడో పక్కన పెడదాం, మంచో చెడో తర్వాత ఆలోచిద్దాం. మీరు నేను జడ్జిలు కాదు మంచో చెడో చెప్పడానికి, దేశం చెప్పాలా. సో మంచో చెడో పక్కన పెడితే కనీసం ఒక సమస్యకు ఒక పరిష్కారం అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 370 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ఎంపవర్డ్ టు రికమెండ్ విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ షుడ్ అప్లై టు ద స్టేట్. భారత రాజ్యాంగం ముందు వచ్చిందా, జమ్మూ కాశ్మీర్ ముందు వచ్చిందా అని అంటే, ఒక రకంగా టెక్నికల్గా అయితే భారత రాజ్యాంగం ముందు వచ్చినా జమ్మూ కాశ్మీర్కి భారత రాజ్యాంగం అప్లై కాలేదు. ఎందుకంటే అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటిది మనలో భాగం కాదు ఇనీషియల్గా. ఎందుకు కాదు, దీనికి చారిత్రాత్మక పరిశీలన అనేటటువంటిది చేయాలి. మనందరికీ కూడా 1947 ప్రాంతంలో మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆధారంగా మీరు కనుక చూస్తే మొత్తం దేశాన్ని, అఖండ భారత్ అనేటటువంటి మన దేశాన్ని, అంటే అప్పుడు భారతదేశం ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్ ప్లస్ ఇండియా ప్లస్ బంగ్లాదేశ్, ఈ 3 ప్రాంతాలని కలిపి భారతదేశంగా అభివర్ణించే వాళ్ళం. అయితే మౌంట్ బ్యాటన్ ప్లాన్లో స్టేట్స్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని 3 కింద విడగొట్టినారు. అప్పటికే పాకిస్తాన్ మనతో విడిపోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. 1947 వచ్చేటప్పటికి ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ని విభజిస్తూ ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి పశ్చిమ సింధ్ ప్రాంతమైనటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్గా, తూర్పు బెంగాల్ ప్రాంతమైనటువంటి ఈరోజు బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్గా ఆ రోజు విభజించారు. అయితే ఈ విభజనలో భాగంగా కొన్ని రాష్ట్రాలు పాకిస్తాన్లో కావాలని అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, కొన్ని రాష్ట్రాలు భారతదేశంలో అంతర్భాగంగా ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు వాళ్ళ ఇష్టం ఎటు కావాలితే అటు తేల్చుకోండి అని చెప్పినారు. గ్రూప్ ఏబీసీ అని పెట్టినారు. సో ఇందులో భాగంగా కనుక మీరు చూస్తే ఇట్లా ఉంటుంది కదా ఇండియా. కాసేపు ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ని వదిలేసేయండి, ఇది పాకిస్తాన్గా విభజన అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్గా విభజన అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్తో సహా 3 రాష్ట్రాలు భారతదేశంలో భాగంగా మారడానికి నిరాకరించినాయి. 1 జమ్మూ కాశ్మీర్, 2 అవధ్, 3 హైదరాబాద్. అయితే ఈ 3 ప్రాంతాల్లోని కూడా హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ పేరిట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆక్రమణ జరిగింది. హైదరాబాద్ మొత్తం కూడా ఇందులో అంతర్భాగంగా మారిపోయింది. అవధ్లో రెఫరెండం పెట్టినారు, ఓకే. మిగిలిందల్లా జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా భూభాగాన్ని పరిపాలించినటువంటి రాజు పేరు రాజా హరిసింగ్. రాజా హరిసింగ్ అనేటటువంటి ఆయన హిందూ రాజు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా ఉన్నటువంటి జనాభా
మతస్థులంతా కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తులు. దాని అర్థం హిందువులు లేరని కాదు, హిందువులు మైనారిటీ, ముస్లింలు మెజారిటీ. అయితే ఈ ప్రాంతం వరకు మాత్రమే రాజా హరిసింగ్ పరిపాలించేవాడు. ఇప్పుడున్నటువంటి మహబూబా ముఫ్తీ తాతగారు కూడా ఈ ప్రాంతం వరకే వాళ్ళకి అజమాయిషి అనేటటువంటిది ఉండేది. సో చాలామంది బీజేపీ వాళ్ళు కానీ లేదా వేరే వాళ్ళు కానీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శించే వాళ్ళు కానీ చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే అప్పుడే ఆక్రమించుకుని ఉండాల్సిందే అని. ఆ మాత్రం వాళ్ళకి తెలీదా? మీరు ఒకసారి అంబేద్కర్ గారు రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ ఏవో పుస్తకం ఉంటుంది, అందులో చదివితే ఆయన చాలా క్లియర్గా చెప్పినారు. అప్పుడు ఇది ఆక్రమించుకున్నా కూడా ఇదంతా కూడా పాకిస్తాన్కి బాగా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, భారత్లో కలుపుకున్న వాళ్ళు మళ్ళీ అటే పోతారు. సో అందుకే వీటిని కలపలేదట. అయితే అది పక్కన పెడితే రాజా హరిసింగ్ దీన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాకిస్తాన్లోని లేదా ఇండియాలోని కూడా జాయిన్ అవ్వడానికి నిరాకరించినాడు. అయితే పాకిస్తాన్ ఏం చెప్పింది, ముస్లిం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ పాకిస్తాన్కి అని చెప్పినారు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దీన్ని మాకు ఇవ్వండి అంటే ఆయన మేము జాయిన్ అవ్వన్నాడు. అప్పుడు ఏం చేసింది పాకిస్తాన్, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్మీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కొంత ట్రైబల్ పీపుల్ని తీసుకొని ఈ మొత్తం ప్రాంతాన్ని ఆక్రమించేటటువంటి ప్రయత్నం చేసింది. అప్పటికే ఈ ప్రాంతాన్ని ఇక్కడ మొత్తం అంతా ఆక్రమించుకుంది. దీన్ని ఇప్పుడు మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. ఇక్కడేమో ఎల్ఓసి, ఇక్కడేమో పిఓకే అని రెండు వస్తాయి. అయితే ఆ రోజుల్లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎసెషన్ అనేటటువంటి పేరిట రాజా హరిసింగ్ గారు భారతదేశంతో ఒక ఒప్పందం చేసుకొని, అది కూడా ఎందుకు చేసినారు, వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు సార్ మీరు హెల్ప్ చేయండి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు మేము ఎట్లా చేస్తాం హెల్ప్ నీకు, నువ్వేమో మా దేశంలో భాగం కాదు, వాడి దేశంలో కూడా పాకిస్తాన్లో కూడా భాగం కాదు, వాళ్ళు ఆక్రమిస్తున్నారు, ఏ కాంటెక్స్లో మీకు సహాయం చేయాలి, నువ్వు ఒక పని చేయి మాలో భాగం అవ్వు అప్పుడు మేము కాపాడతాం అని అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎసెషన్ అనేటటువంటిది సైన్ చేసి, ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎసెషన్లో చాలా క్లియర్గా ఏం చెప్పుకున్నారంటే పాకిస్తాన్తో మేము జాయిన్ అవ్వము, భారతదేశంలోనే భాగంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది, అయితే సబ్జెక్టెడ్ టు కండిషన్స్, అంటే కొన్ని షరతులు వర్తింపజేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్కి కొన్ని సొంత హక్కులు కలుగజేస్తూ భారతదేశంలో అంతర్భాగంగా ప్రస్తుతానికి తాత్కాలికంగా మేము భాగం అవుతున్నామని రాసి సంతకం పెట్టినాడు ఆయన. సో అప్పుడు యుద్ధం జరిగింది, కొంత ఆక్రమించుకున్నారు, మొత్తం అంతా కూడా మన దాంట్లోకి వచ్చింది. ఇది మనకు జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చినటువంటి పర్యవసానాలు ఏంటి అంటే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎసెషన్ని బేసిస్గా చేసుకుని ఆర్టికల్ 370లో ఏం చెప్పినారు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణలు ఏవి జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించబడతాయి, ఏవి వర్తించబడవు అనేటటువంటిది ఎలా నిర్ధారించాలి, భారత ప్రభుత్వం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే శాసన పరిషత్ అంటాం మనం, శాసన పరిషత్ జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభలో ఉన్నటువంటి పరిషత్ని మాట్లాడుకొని 370 ప్రకారం ఏ అధికరణలు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అధికరణలు వర్తింపజేయాలి అనేటటువంటి దాన్ని నిర్ధారిస్తారు. 1. 2, జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ డిజాల్వ్డ్. అయితే ఇది నిర్ధారించిన తర్వాత కొన్ని నిర్ధారించకుండా ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది, పడిపోయింది. దాని తర్వాత క్లాజ్ 3 ఆఫ్ ఆర్టికల్ 370 గివ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు అమెండ్ ద ప్రొవిజన్స్ అండ్ స్కోప్. అదే 370 ఆర్టికల్లో క్లాజ్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఆర్టికల్ 370లో ఇచ్చినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మార్చవచ్చు, వాటిని స్కోప్ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు కూడా, అది కూడా ఇచ్చినారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు ఏం చేసింది మన భారత ప్రభుత్వం మన పార్లమెంట్లో 370ని రద్దు చేసింది. 370 తర్వాత 35 ఏం చెప్తుంది, 35A ఇట్ కేమ్ ఫ్రమ్ ఆర్టికల్ 370 అండ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మేరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1954 అనేటటువంటిది వచ్చింది. ఇందులో భారతదేశానికి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో చెప్పారు. అంటే ఇప్పుడు భారతదేశంలోని పౌరులకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ప్రాథమిక హక్కులు, అవి ఎలా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తులకి వర్తింపజేయాలి, ఎంతవరకు వర్తింపజేయాలి, షరతులు ఏంటి, ఇవన్నీ చెప్పినారు. చూడండి, ఆర్టికల్ 35 ఎంపవర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేచర్ టు డిఫైన్ ద పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ దర్ స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్. వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. ప్రత్యేక హక్కులు అంటే ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అంతా ఒక హక్కులు ఉంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి జనాభాకి కొన్ని హక్కులు వేరేగా ఉంటాయి. ఉదాహరణకి నేను ఢిల్లీలోకి పోయి కూడా కావాలని అనుకుంటే ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ల్యాండ్ కొనుక్కోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్లోకి పోయి కొనుక్కోవడానికి వీల్లేదు. అది దేని ప్రకారం, 35A ప్రకారం.
ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ పోయి కూడా కొనుక్కుంటానంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా రద్దు చేసినాం. ఇది బ్యాక్గ్రౌండ్. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు ఆల్రెడీ చెప్పాను. అక్టోబర్ 26, 1947 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎసెషన్ అనేటటువంటిది జరిగింది. అలాగే ఆర్టికల్ 370 అనేటటువంటిది వచ్చింది. ద అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్స్ టు బి డిటర్మైన్డ్ బై ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అంటే మిగతా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారులను ఏ విధంగా వర్తింపజేయాలి అనేటటువంటిది ప్రెసిడెంట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇద్దరు కూర్చొని తర్కించుకొని ఇవ్వాలి. అలాగే కాన్స్టిట్యూంట్ ఆర్డర్ 1954 దీని ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ఆర్డర్ లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1954 పేరిట ప్రత్యేక హక్కులు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇవ్వబడ్డాయి. ఇది మొత్తంగా జరిగినటువంటి చారిత్రాత్మక పరిశీలన. అయితే ఇప్పుడు ఏం జరిగింది, అందులో ఇవన్నీ ఇచ్చాం ప్రొవిజన్స్. ఇండియన్ సిటిజన్షిప్, దాని తాలూకా బెనిఫిట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలా వర్తింపజేయాలి, ఆర్టికల్ 35A యాడ్ చేసాం. సుప్రీంకోర్టు తాలూకా తీర్పులు జమ్మూ కాశ్మీర్ కూడా వర్తింపజేస్తాయని చెప్పాం. జమ్మూ కాశ్మీర్లో జాతీయ ఎమర్జెన్సీని విధించవచ్చు, అది కూడా ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఇంటర్నల్ ఎమర్జెన్సీని విధించడానికి వీల్లేదు. ఇవి ఇచ్చినటువంటి ప్రొవిజన్స్. మీరు తర్వాత మళ్ళీ రాసుకోండి ఇవి. అలాగే నార్మలైజ్డ్ ఫినాన్షియల్ రిలేషన్స్, అంటే కేంద్ర ప్రభుత్వానికి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి మధ్య ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా మనం ఒక తాటిపైకి తీసుకొచ్చాం. ఇది మొత్తంగా జరిగినటువంటి ప్రొవిజన్స్. ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి, 2019 ఆగస్టు 5న 1954లో ఇచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1954, ఈ మూడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి హక్కులు, ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా పరిగణించబడుతున్నాయి. ఈ మూడిటిని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది పార్లమెంట్లో. దేని ద్వారా, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 2019. అది ఎప్పుడు పాస్ అయింది పార్లమెంట్లో, 5 ఆగస్ట్ 2019. ఇట్ అబ్రిగేట్స్ ద స్పెషల్ స్టేటస్. జమ్మూ అండ్ కాశ్మీర్కి 370 అధికరణ కింద ఇచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్ర హోదాను రద్దు చేశారు. అయ్యా చూడండి, ప్రత్యేక రాష్ట్ర హోదా వేరు, అలాగే ఇప్పుడు అడుగుతున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది, అది వేరు. ఈ రెండు సమానం కాదు. స్పెషల్ స్టేటస్ వేరు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వేరు. ఓకే, ఇక్కడ స్పెషల్ స్టేటస్ అనేటటువంటి దాన్ని రద్దు చేశారు. అలాగే దిస్ ఆర్డర్ కమింగ్ టు ఫోర్స్ ఎట్ వన్స్ అండ్ షెల్ సూపర్ సీడ్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి 1954లో వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఇది రద్దు చేసి దీని స్థానంలో ఏదొచ్చింది, 2019లో వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ వచ్చింది. అంటే డిఫరెన్స్ చూడండి. 1954లో వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఏం చెప్తుంది, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రం, ఆర్టికల్ 35A 370 వర్తింపబడతాయి జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1954 స్థానంలో వచ్చిన 2019 ఆర్డర్ ఏం చెప్తుంది, ఆ పైన చెప్పిన 3 రద్దు చేయబడతాయి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇతర రాష్ట్రాల మాదిరిగా నార్మల్గా సాధారణంగా ఉండే రాష్ట్రమా, ప్రత్యేక రాష్ట్రమా, సాధారణంగా ఉండేటటువంటి రాష్ట్రం. ఇది కాన్సెప్ట్. సో ద కరెంట్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు ద అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అయితే రాష్ట్ర హోదాను తీసేసి యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు చేశారు. సో ఏ సెపరేట్ బిల్ కూడా పెట్టాం మనం. ఏంటది, బైఫర్కెట్ ద స్టేట్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. ఆ కేంద్ర పాలిత ప్రాంతాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను. 1 సెకండ్. ఐ థింక్ ఐ హావ్ బ్రాట్ ద డయాగ్రామ్. సరే వదిలేసేయండి. 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మనం విభజించాం. ఒకటేంటి, లద్దాఖ్, దీనికి శాసనసభ ఉండదు. మరొకటేంటి, జమ్మూ అండ్ కాశ్మీర్, దీనికి శాసనసభ ఉంటుంది. సో శాసనసభ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఒకటి, శాసనసభ లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఒకటి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ని లద్దాఖ్ని విడగొట్టాం. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఈ టెర్రరిజం ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, లద్దాఖ్ కూడా పాకుతుంది. అది ఇప్పుడు దాన్ని సెపరేట్ చేసేసాం అనుకోండి, ఏమవుతుంది, రెస్ట్రిక్ట్ చేయొచ్చా, గోలంతా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉండిపోతుందా. సో ఇది విషయం. ఇలా చేయడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రస్తుత స్థితి ఏంటి, ఇదిగో ఇది కంప్లీట్ అప్లికబిలిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం పూర్తిగా జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి మళ్ళీ సెపరేట్గా ఫ్లాగ్ అట్లాంటివి ఉండవు, నేషనల్ ఫ్లాగే ఎగరేయాల రేపటి నుంచి. అలాగే అప్లికబిలిటీ ఆఫ్ ఐపీసీ, మొన్నటి వరకు కూడా ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, సో మనకి చట్టం ఉంది కదా, ఇది భారతీయ ఈ చట్టం ఏదైతే ఉందో ఇది వర్తింపజేసే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని కూడా వర్తింపజేయాలి. 600% డిక్లైన్ ఇన్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఇన్ 3 years. అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల మేరకు గత 3 సంవత్సరాలుగా 600% అక్కడ జరిగేటటువంటి అల్లర్లు తగ్గాయట. మంచిదేగా, వాళ్ళు కూడా డెవలప్మెంట్ వైపు వెళ్తారు. అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే,
ఒకసారి చూడండి. బై 1954 ఆర్డర్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఎక్స్టెండెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంక్లూడింగ్ మోస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. మొత్తం రాజ్యాంగాన్ని వర్తింపజేశాము 1954 ప్రకారం. అబ్రోగేటింగ్ 35A which would allow Indian citizens to purchase land and సెటిల్ పర్మనెంట్లీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. 35Aని తీసేయడం వల్ల, రద్దు చేయడం వల్ల మనం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆస్తులను కొనుక్కోవచ్చు. రిమూవల్ ఆఫ్ 370 and 35A విల్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద డెమోగ్రఫీ, కల్చర్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అక్కడ ఉన్నటువంటి జనాభా, అలాగే అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, అలాగే రాజకీయాలపైన దీని తాలూకా ప్రభావం ఉంటుంది. సో ఆన్సర్ ఏంటనేటటువంటిది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆన్సర్ రేపటి క్లాస్లో తెలుసుకోండి. This video is brought to you by AKSIAS.